అంగరక్ష పులింద రాజ్యానికి పాలకుడు సుగుణసింహుడు. ఆయన నిండు 40 సంవత్సరాలు రాజ్యం ఏలాడు. ఆ 40 సంవత్సరాలు ప్రజలు ధనధాన్యాలతో, పాడి పంటలతో, సమస్తమైన సిరి సంపదలతో తొలతూగుతూ ఉండేవారు. సుగుణసింహుడికి వృద్ధాప్యం వచ్చేసింది. ఇక రాజ్యభారం కొడుకుపైన పెట్టేసి తను దైవచింతనలో గడపాలనే ఆలోచన కలిగింది. ఈ ఆలోచనతో ఆయన ఒక పున్నమి నాటి రాత్రి తన అంతఃపురంలో అటూ ఇటూ పచారా చేస్తూ ఉండగా కోటగంటలు కంగు కంగుమని 12 సార్లు మోగడం వినపడింది. వెంటనే తిరిగి ఒక్కసారి హంసతూలికా తలపం వైపు చూచేసరికి సుగుణసింహుని కన్నులు జిగేలుమన్నాయి. ఏమి 16 వన్నెల బంగారు ఛాయగల దేవకాంతితో మెరిసిపోతూ ఒక సుందరి ఆ తల్పం పైన కూర్చుని ఉంది. రాజు ఆశ్చర్యపోయాడు. రాజా, నన్నెరుగవా అని అడిగింది సుందరి. అలానే నించుండిపోయాడు రాజు. నా పేరు యశోదేవత. నీవు ధర్మ మార్గం తప్పకుండా రాజ్యం నడిపించి నీ కీర్తి దశ దిశలు వ్యాపింపజేసింది ఎవరనుకున్నావు? నేనే అన్నది. చాలా సంతోషించాడు రాజు. దేవి, నా కీర్తి నిలబెట్టినందుకు నీకు కృతజ్ఞుణ్ణి. అయితే నా తరువాత నా కుమారుడి పాలనలో ధర్మం ఎలా నడుస్తుందో అనేది నాకు పట్టుకున్న ఆలోచన అన్నాడు. అందుకు యశోదేవత, రాజా, ఎందుకు దిగులు? నిన్ను నడిపినట్టే నీ కొడుకును నడుపుతాను, చింతించకు అంటూ అంతర్ధానం అయిపోయింది. మరికొద్ది రోజులకే సుగుణసింహుడు మరణించాడు. సుగుణసింహుని కొడుకు శిలసింహుడు. శిలసింహుడు గద్దెక్కి అన్ని విధాలా తండ్రికి తగిన పుత్రుడు అని పేరు పొందాడు. తండ్రి నాటి నుంచి ఉంటున్న వృద్ధ మంత్రి ధర్మపాలుణ్ణి తను కూడా ఆస్థానంలో సలహాదారుగా నియమించుకున్నాడు. ఇలా ఉండగా ఒక పున్నమి నాటి రాత్రి సుగుణసింహునికి కనిపించినట్లే శిలసింహునికి కూడా యశోదేవత తూలికా తల్పం మీద ప్రత్యక్షమైంది. శిలసింహుడు ఆమె పట్ల భక్తి వినయాలు అగపరిచాడు. దేవి శిలసింహుణ్ణి దీవిస్తూ, నాయనా, ఈ ఉంగరం నీకు అంగరక్ష. ఎప్పుడైతే నీ బుద్ధి ధర్మం తప్పి వక్ర మార్గానికి పోతుందో అప్పుడు ఈ ఉంగరం నీ వేలు నొక్కుతుంది. ఈ హెచ్చరిక గుర్తించు, పొరపాటును సర్దిద్దుకుంటూ ఉండు అంటూ హితబోధ చేసి ఒక ఉంగరం ఇచ్చి అంతర్హితురాలైంది. దేవీదయకు విస్తుపోతూ శిలసింహుడు తనకు అంగరక్షగా ప్రసాదింపబడిన ఉంగరాన్ని ఉత్సాహంతో ధరించాడు. ఉంగరం మహిమ వలన, మంత్రి ధర్మపాలుడి సలహా వలన శిలసింహుడు పరిపాలన చాలా కాలం ఎంతో నేర్పుగా ధర్మయుతంగా సాగింది. అయితే ఎంతటి కట్టుదిట్టంలో ఉన్నప్పటికీ యువకుడైన శిలసింహునిలో రాజ్యకాంక్ష అప్పుడప్పుడు ఉబ్బుకుతూనే ఉండేది. రాజ్యకాంక్షతో పాటు శిలసింహుడి మనసు మారిపోయింది. ఇది ధర్మం, ఇది అధర్మం అనే వీక్షణ జ్ఞానం నశించింది. దురాశ పుట్టింది, శని పట్టింది. దుష్ట సంకల్పాలను దోహదం చేయటానికి తగిన పరివారం అంతా చుట్టూ చేరారు. ఆ పరివారానికి పెద్ద దుందూబి అనే సేనానాయకుడు. వాడికి రాజుకి స్నేహం మిక్కుటమైంది. రాజైన వాడికి రాజ్య విస్తరణ చేసుకోవటమే ప్రజ్ఞ. ఇందుకోసం ప్రాణాలైనా బలిచేసి రాజు ధర్మం నిలబెట్టుకోవాలి అని దుందూబి దుర్బోధలు చేసి శిలసింహుణ్ణి పురెక్కిస్తూ వచ్చాడు. దుందూబి నూరు పోసే ఈ బోధల ముందు మంత్రి ధర్మపాలుడి మాటలు శిలసింహుడికి చెవికి ఎక్కటమే మానివేసినాయి. అందుచేత క్రమంగా మంత్రి మాటను త్రోసి పారేయడం ప్రారంభించాడు. రాజు అధర్మంగా, అక్రమంగా ఇరుగు పొరుగు సామంతరాజుల మీదకి ఆకస్మికంగా దాడికి వెళ్లటం పనిగా పెట్టుకున్నాడు. మొండి పట్టు, కౌర్యం అతనిలో బాగా విజృంభించినాయి. ఒళ్ళు తెలిసే స్థితిలో లేడని చెప్పినా అతిశయోక్తి కాదు. అటువంటప్పుడు అంగరక్ష అయినటువంటి తన వేలి ఉంగరం ఎంత నొక్కినా అతడు గమనించకపోవటంలో ఆశ్చర్యమే ఉంది. ఈ విధంగా శిలసింహుడు మునపటి శిలసింహుడు కాదు అని పేరు మోగిపోయింది. ఇప్పటి శిలసింహుడు పరమ దుర్మార్గుడు, క్రూరుడు. అనేకమైన చిన్న రాజ్యాలను అన్యాయంగా పడవేసుకున్నాడు. ఇలా యుద్ధాలు సాగించి తను వేడుక కోసం కొత్త కొత్త పన్నులు ఎన్నో విధించాడు. రాజులో కలిగిన ఈ మార్పు వల్ల ప్రజలు యమయాతనలు అనుభవించవలసి వచ్చింది. ప్రభువు పైన ప్రజలకు ఉండే భక్తి విశ్వాసాలు సడలిపోయినాయి. అతడి దుష్టచర్యలకు సహించలేక తన సొంత సేనలే అసహించుకొని ఎదురు తిరగసాగినాయి. ఇంతా చేసి చివరకు శిలసింహుడికి తనపైన తనకే రోత పుట్టేంత క్లిష్ట పరిస్థితులు ఏర్పడినాయి. లోకానికి ఎదురీది నేనెందుకు ఈ రాజ్యాలన్నీ జయించాలి? ఎందుకు పాపం అంతమంది రాజ్యాలను అన్యాయం చేసి కలుపుకోవాలి? ఏం బాగుపడేందుకు ఇన్నిన్ని పన్నులు విధించి ప్రజను వేధించాలి అంటూ ఈ విధంగా తనకు తానే ఎన్నో ప్రశ్నలు వేసుకోసాగాడు. ఒక్క ప్రశ్నకు మనసు సమాధానం చెప్పలేకపోయింది. తన క్షేమం కోరిన వృద్ధమంత్రి ధర్మపాలుడి సలహాలు పెడచెవిన పెట్టినందుకు, దేవి ప్రసాదించిన ఉంగరాన్ని ధిక్కరించినందుకు శిలసింహుడు ఎంతగానో నొచ్చుకున్నాడు. ఇలా ఉండగా వృద్ధమంత్రి ధర్మపాలుడు మరణించాడు.
శిలసింహుడికి తెలియకుండానే తనకు దుర్బోధలు చేసిన మిత్రులు రాజ్యాన్ని హస్తగతం చేసుకోసాగారు. రాజ్యంలో హత్యలకు, చోరులకు హద్దు లేకుండా పోయింది. రాజభవనంలోనే ఒక రోజున కలవరం బయలుదేరింది. ఈ కలవరానికి నగరం అంతా అట్టుడికినట్టు ఉడికిపోతున్నది. ఇదంతా ఏమిటి అని ప్రశ్న వేశాడు శిలసింహుడు. ఇంకేముంది, మీ మేనకోడలు పావనిని ఉరితీయబోతున్నారు అని చెప్పారు. కలగని మెలుకున్నట్లయింది శిలసింహుడికి. ఆ క్షణం నుంచి అతని ఉంగరం విడవకుండా నొక్కుతూనే ఉంది. వెంటనే మేనకోడలను రప్పించాడు. ఆమె దైన్య అవస్థలకు వలవలా ఏడ్చాడు. మిత్రులు చేసిన కుట్ర, ద్రోహం ఆమె వల్ల గ్రహించి తక్షణమే వాళ్ళందరినీ ఖైదీ చేయించాడు. ఈసారి అతని వేలు విడవక గట్టిగా నొక్కుతూ ఉండిన ఆ ఉంగరం గప్పున ఒక్కమారుగా వింతకాంతితో వెలిగింది. ఆ క్షణమందే శిలసింహునికి జ్ఞానోదయం అయింది. అప్పుడు తనను కాపాడే అంగరక్షను పూర్తిగా నమ్ముకున్నాడు. దేవి ప్రభావం తెలుసుకున్నాడు. తండ్రి కోరికను జ్ఞాపకం తెచ్చుకున్నాడు. నాటి నుండి మరెన్నడూ శిలసింహుడు ధర్మ మార్గం విడవలేదు. ఇదండి వాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.